చేసుకోవాలా అనే విషయం పూర్తిగా ఒక ప్రణాళిక రూపంలో రైతులకు ఇస్తే రైతులు దాని ప్రకారము ముందుకెళ్తారు. అదేవిధంగా పంట కూడా ఈ ఖరీఫ్ సీజన్లో ఎంత పంట వస్తుంది, ఎంత ధాన్యం వస్తుంది, ఆ ధాన్యాన్ని సేకరించడానికి కొనుగోలు కేంద్రాలు ఎన్ని కావాలా అనే విషయం కూడా పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక పద్ధతిలో క్యాలెండర్ని విడుదల చేస్తే దాని ప్రకారము రైతులు సక్రమంగా వాళ్ళు పండించిన పంటను కొనుగోలు కేంద్రాల వరకు ఈ ప్రణాళిక రూపంలో తీసుకెళ్లడం జరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా అటువంటి ప్రణాళికను రూపొందించలేదు. భారతీయ జనతా పార్టీ ఇదివరకు కూడా రబీ సీజన్లో కూడా చెప్పడం జరిగింది, మీరు కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన ఓపెన్ చేస్తే రైతులకు ఇబ్బంది కలగకుండా పంట చేతికొచ్చిన పంటను కూడా అమ్ముకునే అవకాశం ఉంటుంది, మీరు తొందరగా కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేయండి, ప్రారంభించండి అని చెప్పి చాలాసార్లు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా అగ్రికల్చర్ కమిషనర్ నుంచి పడితే చీఫ్ సెక్రటరీ వరకు కూడా, మంత్రి వరకు కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పెడచెవన పెట్టి మంత్రి, ముఖ్యమంత్రి అబద్ధాలు మాట్లాడుతూ ధాన్య సేకరణ 80% అయిపోయిందని చెప్పి నెల రోజుల కింద ముఖ్యమంత్రి చెప్తే తర్వాత భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో కొనుగోలు కేంద్రాలను సందర్శించిన తర్వాత మంత్రులు కొనుగోలు కేంద్రాలకు వెళ్ళి వాళ్ళు త్వరితగతిన తీయాలని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి అని కానీ ప్రణాళిక కానీ లేదు. ఇప్పటికైనా కానీ ఈ ఖరీఫ్ సీజన్లో ప్రణాళికాబద్ధంగా రైతులకు న్యాయం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఇప్పుడు వరంగల్ డిక్లరేషన్ కానీ, మేనిఫెస్టో కానీ రైతులకు రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుకూలంగా వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. రైతులు నమ్మేసి ఓటేసిన్లు. కానీ ఓటేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఏ విధంగా అయితే రైతు భరోసాను సక్రమంగా ఇవ్వాల్సింది ఉండనో ఈ రాష్ట్ర ప్రభుత్వము దాన్ని ఇవ్వకుండా రైతులకు మోసం చేయడం జరుగుతున్నది. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది, పెట్టుబడి సహాయం అవసరం ఉంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది, మీరు తక్షణమే రైతు భరోసాను విడుదల చేయాలి, రైతులకు పెట్టుబడి సాయం అందించాలని చెప్పి చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే మీరు పండించిన పంటను పూర్తి స్థాయిలో కొనలేకపోయిండ్రు. ఇప్పటికే రైతులందరూ కూడా అప్పులలో కూరుకుపోయి ఉన్నారు. సో ఈ ప్రైవేటు అప్పులతోనే చాలా బాధలలో ఉన్నారు. పూర్తి స్థాయిలో ధాన్యాన్ని అమ్ముకోలేని పరిస్థితులలో ఏదో తుట్టికి పౌషరుగా రైస్ మిల్లర్లకు, బ్రోకర్లకు అమ్ముకునే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కనీసం మీరు ఏదైతే మాట ఇచ్చారో రైతు భరోసా, ఆ రైతు భరోసానన్న కూడా రైతులకు పూర్తి స్థాయిలో అందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఇప్పుడు మనం ప్రతి సీజన్లో, ప్రతి ఖరీఫ్ సీజన్లో మనకి ఈ నకిలీ విత్తనాల బెడద ఉంటుంది. ఈ నకిలీ విత్తనాల బెడద నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏ చర్యలు తీసుకుందో ఒక క్యాలెండర్ విడుదల చేయాలి. ఎందుకంటే ప్రతిసారి కూడా రైతులు నకిలీ విత్తనాల రూపంలో తీసుకొని రైతులందరూ కూడా మోసపోవడం జరుగుతున్నది, వాళ్ళ పెట్టుబడి పోతున్నది, అదేవిధంగా వచ్చే లాభం కూడా పూర్తి స్థాయిలో నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఒక జిల్లాకు ఒక ఐపీఎస్ అధికారిని, ఒక పోలీస్ అధికారిని నియమించి ఈ నకిలీ విత్తనాల బెడద నుండి రైతులను కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతున్నది, మీరు పూర్తి స్థాయిలో ఒక విజిలెన్స్ ఆఫీసర్ని, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని జిల్లా స్థాయిలో పెట్టేసి ఈ నకిలీ విత్తనాల బెడద పడకుండా రైతులను కాపాడాలని చెప్పి మేము కోరడం జరుగుతున్నది. అదేవిధంగా రైతు డిక్లరేషన్ పేరుతోటి, వరంగల్లో రైతుల డిక్లరేషన్ పేరుతోటి మీరు అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు డిక్లరేషన్లో మీరు ఏవైతే వాగ్దానాలు చేశారో ప్రతి పంటకు కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తామన్నారు, దాదాపు 33 పంటలకు బోనస్ ఇస్తామన్నారు. సో అవన్నీ కూడా మర్చిపోయి ఇప్పుడు 8 రకాల పంటలనే పండించుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ 2 రోజుల కిందనే ఒత్తిడి తీసుకురావడం జరుగుతున్నది. అంటే రైతులకు
ఎక్కడ కూడా వాళ్లకు ఎడ్యుకేట్ చేయకుండా వాళ్లకు వాళ్ళ భూములు ఏదైతే ఉన్నదో వాళ్ళ నాణ్యతను అదేవిధంగా సాయిల్ టెస్టింగ్ చేయకుండా వాళ్ళ మీద ఈ 8 పంటలే వేసుకోవాలని చెప్పి రుద్దడం అంటే రైతుల యొక్క హక్కులను హరించివేసే విధంగా ఈ విధంగా సర్కులర్ తీసుకురావడం జరిగింది. దాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. ఎందుకంటే రైతులకు ఇది అనేది పూర్తిగా ఎమర్జెన్సీ లాగానే ఉంటుంది. అది అంటే రేపు తెల్లారి వాళ్ళు రైతులు ఆలోచించాలి ఏంటంటే ఈ వేరే రకమైన మనం పంటలు వేసినట్టయితే మరి ఎంఎస్పీ రూపంలో వాళ్ళు కొనరా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది వాళ్ళు మీమాంసంలో ఈరోజు రైతులందరూ కూడా చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి మీరు తక్షణమే దాన్ని ఉపసంహరించుకోవాలా. పూర్తి స్థాయిలో మీరు సాయిల్ టెస్టింగ్ చేసి ఏ పంటలు ఎక్కడ పడతాయి అనే విషయాన్ని పూర్తి స్థాయిలో రైతులకు ఎడ్యుకేట్ చేసినప్పుడే వాళ్లకు తెలియజేసినప్పుడే రైతులు ఆ విధంగా టర్న్ కావడానికి అవకాశం ఉంటుంది. ఆ మార్పులు రావాలంటే పూర్తి స్థాయిలో మీరు రైతులను ఎడ్యుకేట్ చేయాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా పత్తి మరి ఏదైతే పత్తి విత్తనాలు ఉన్నాయో పత్తి విత్తనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వము రైతుల శ్రేయస్సు దృష్ట్యా వాళ్ళకి 450 గ్రాముల పత్తి విత్తనాన్ని 901 రూపాయికి నిర్ణయించడం జరిగింది. కానీ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ బ్లాక్లో సేల్ అవుతున్నాయి. సో ఈ బ్లాక్ సేల్ కావడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యమే అని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్తుంది. ఇప్పటికైనా కానీ రాష్ట్రంలో రైతులకు అన్యాయం చేయకుండా బ్లాక్ మార్కెట్ జరగకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా ఇప్పుడు వర్షాల పరిస్థితి ఎట్లుందంటే ఎప్పుడు అకాల వర్షాలు వస్తాయో ఎప్పుడు రాళ్ల వర్షాలు వస్తాయో ఎప్పుడు ఎండలు కొడతాయో తెలియని పరిస్థితి. దాదాపు ఇప్పుడు 40% అంటే 40% పంటను ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు కేంద్రాలలో రోడ్లపైన ఉంటే పూర్తి స్థాయిలో వర్షం రావడం జరిగింది. ఆ వర్షంతో కూడా ధాన్యం పూర్తిగా పచ్చిగా ముద్దయిపోతున్నది. దానివల్ల కూడా రైస్ మిల్లర్లు కానీ ట్రేడర్స్ కానీ పూర్తి స్థాయిలో రైతులకు మభ్యపెట్టి దాన్ని తక్కువ రేటు కొనే పరిస్థితి తీసుకురావడం జరుగుతున్నది. కాబట్టి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను పూర్తి స్థాయిలో రాష్ట్రంలో అమలు పరిచినట్టయితే రైతులకు న్యాయం జరుగుతుంది. ఫసల్ బీమా యోజన అనేది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రైతులకు ఎక్కడ కూడా అన్యాయం జరగద్దు, అకాల వర్షాలతోని పంటలు ఇబ్బంది పడితే పంటలు పండించిన పంట కూడా తడిసిపోతే ఈ ఫసల్ బీమా యోజన ద్వారా వాళ్ళకు న్యాయం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఫసల్ బీమా యోజనను దాదాపు అన్ని రాష్ట్రాలలో అమలు చేయడం జరుగుతున్నది. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ యొక్క ప్రభుత్వం యొక్క ప్రీమియం కట్టలేక వాళ్ళ వాటా ప్రీమియంని కట్టలేక ఇక్కడ ఫసల్ బీమా యోజనని అమలు పరచడం లేదు. ఒకవేళ ఫసల్ బీమా యోజన అమలు పరిచినట్టయితే రైతులందరికీ కూడా తెలుసు ప్రధానమంత్రి గారు మనకు ఈ ఫసల్ బీమా యోజన ద్వారా సహాయం చేశాడు, రైతులకు నష్టపోకుండా కాపాడాడని చెప్పి రైతులు అనుకుంటారేమో అనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజనను అమలు చేయడం లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. అదేవిధంగా కౌలు రైతుల పరిస్థితి పూర్తిగా అగమ్య గోచరంగా తయారైంది. వాళ్ళందరూ కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంటున్నారు. వాళ్లకు పెట్టుబడి సహాయం అందడం లేదు, బ్యాంకు రుణాలు దొరకడం లేదు. అదేవిధంగా పంట నష్టపరిహారం ఏదైనా ఉన్నా కానీ అది కూడా రావడం లేదు. కౌలు రైతులు తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యల బాట పడుతున్నారు. కాబట్టి కౌలు రైతులకు మీరు ఏదైతే మాట ఇచ్చారో వరంగల్ డిక్లరేషన్లో చెప్పారో వాళ్లకు ఎకరానికి 12,000 రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పి మీరు చెప్పడం జరిగింది. కాబట్టి కౌలు రైతులను కూడా ఆదుకోవాలని చెప్పి పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తించడానికి ల్యాండ్ లైసెన్స్డ్ కల్టివేటర్స్ యాక్ట్ అనేది 2011లో పెట్టడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతున్నది. భూసార పరీక్షలు సాయిల్ టెస్టింగ్ కొరకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వడానికి రెడీ ఉంది, నిధులను పంపించడం జరుగుతున్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల భూసార పరీక్షలు చేయలేక ఇక్కడున్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ వల్ల
మన భూసార పరీక్షలు కాక వాళ్ళకి హెల్త్ కార్డులు లేక ఇష్టం వచ్చిన పంటలను వేసుకోవడం జరుగుతున్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము భూసార పరీక్షలు చేయించి వాళ్ళందరూ కూడా హెల్త్ కార్డులు ఇచ్చే పరిస్థితి తీసుకురావాలని చెప్పి దానికి సరిపోయే నిధులను కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో భరించడం జరుగుతున్నది. కాబట్టి దాన్ని అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా భావిస్తుంది. ఆ సాయిల్ టెస్టింగ్ వల్ల ఏ నెలలో ఏ పంటలు వేయాలి, ఏ కాలంలో ఏ పంటలు వేయాలి, ఏ భూమిలో ఏ పంటలు వేయాలని పూర్తి స్థాయిలో ఉంటుంది. కాబట్టి సాయిల్ టెస్టింగ్ అనేది రైతులకు అదేవిధంగా ఈ ప్రభుత్వానికి మన తెలంగాణ ప్రభుత్వానికి కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే రైతులు లాభం జరిగితే రైతులు మంచి పొజిషన్లో ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచి పొజిషన్లో ఉంటుంది. కాబట్టి రైతులకు నష్టం చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే లేదు. రాజకీయం చేయకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలను అమలు చేయకుండా పిఎం అదేవిధంగా మన ఫసల్ బీమా యోజన కానీ అదేవిధంగా సాయిల్ టెస్టింగ్ కానీ ఇది పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు కాబట్టి వాటిని పూర్తి స్థాయిలో అమలు చేసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో కావాలని చేయట్లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ తొందరగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతున్నది. కాబట్టి ఎప్పుడైనా కానీ రైతు అంటే దేశానికి వెన్నెముక లాంటి వాడు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. కాబట్టి రైతు బాగోగుల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ ఇవన్నీ కూడా ఏ డిమాండ్లు కూడా పరిష్కరించిన పరిస్థితుల్లో మేము సమాయత్తం అవుతున్నాం. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా పూర్తి స్థాయిలో రైతులను ఎడ్యుకేట్ చేసి ఆందోళన కార్యక్రమాలు చేస్తాము. ఈ లోపల రేపు కానీ ఎల్లుండి కానీ మా భారతీయ జనతా పార్టీ యొక్క కిసాన్ మోర్చా టీము గవర్నర్ గారిని కూడా కలిసి పూర్తి స్థాయిలో ఫసల్ బీమా యోజనను అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను అమలు చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పి మేము కలవబోతున్నాము. కాబట్టి ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతుల యొక్క బాగోగులు చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము యూరియా గురించి రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత కావాలనో అంత కేటాయించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. దాన్ని పూర్తి స్థాయిలో రైతులకు అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వము సరి అయిన రీతిలో పంపిణీ జరుగుతుందా లేదా బ్లాక్లో అమ్ముతుందా అనేది చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. దానికి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో యూరియా అందుబాటులో పూర్తి స్థాయిలో వాళ్ళకు నిర్ధారించి జిల్లాలకు మండలాలకు రైతులకు ఎంత స్థాయిలో పంపిణీ జరగాలో అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఎంత కోటా కావాలనో అంత కోటా శాంక్షన్ చేసి ఇచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లనే పూర్తి స్థాయిలో రైతులకు అందడం లేదు. ఒకవేళ టెక్నికల్గా యాప్ వస్తే ఆ యాప్ని రైతులకు ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత, వాళ్లకు నేర్పాల్సిన బాధ్యత. ఇప్పుడు రైతు వేదికలు కట్టడం జరిగింది. రైతు వేదికలకు దేని కొరకు రైతు వేదికలు ఇవ్వడం జరిగింది. రైతు వేదికలు కూడా కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా ఇవ్వడం జరిగింది. అంటే రైతుల బాగోగులు అక్కడ చర్చించి వాళ్ళకి ఏం కావాలనో ఎడ్యుకేట్ చేసి తీసుకుపోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. అది చెయ్యకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఎరువుల మీద యాప్ తీసుకొచ్చిందని అని చెప్పి రుద్దడం కరెక్ట్ కాదు. పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వము ఎంత ఎరువులు కావాలనో అన్ని ఎరువులు సరఫరా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వైఫల్యం వల్ల రైతులను ఎడ్యుకేట్ చేయలేక సరియైన రీతిలో పంపిణీ చేయడం లేదు.